సరే అండి. ఇంకైతే మేమైతే తినేసాము. అందుకని చెప్పి ఇంక మా నాయనమ్మకను అదేవిధంగా మా బామర్దికి నాన్నకైతే రోజని ఇద్దరం కలిసి అయితే అన్నం తీసుకుని వెళ్తున్నాము. ఇంకా ఇటు కూడా మేము కూడా తిన్నాం కదండి. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు కూడా పాపం తినాలి కదా అని చెప్పి ఇంకా వాళ్ళ నాయనమ్మకైతే ఇంకా ఇటు కూడా ఇంక మోసం అని తెచ్చుకునేది కాదు. ఇంకా తీసుకెళ్ళి పెట్టి ముద్దానం పెట్టి ఆవు కూడా అదేవిధంగా నానికి కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా తీసుకెళ్దామండి. వెళ్దామా? బాగున్నామమ్మా. అండి ఇంక ఈ రోజు అయితే పండగ అయిపోయింది కదా. ఇంకా పండగ తెల్లారి ఇంకా పండగ అయిపోయిన మరుసటి రోజు అయితే నీసు మోసం అయితే తెచ్చుకుంటూ ఉంటాను. ఇంక ఈ రోజు వచ్చేసి మటన్ కర్రీ అలానే మటన్ బిర్యానీ చేసామండి. మటన్ బిర్యానీ అలానే మటన్ కర్రీ. ఇంకా అదే విధంగా ఇక్కడే అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కదా, ఇంకా అన్నయ్యకను అలానే వదినున్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసి ఒక క్యారేజ్ అలానే మా నాన్నమ్మ కడికి వెళ్తానండి. నిన్న కూడా పాపం రామ్మ అని చెప్పేసి రాత్రి వచ్చేసి వర్షం పడుతుందని వెళ్ళలేదు. ఇంక ఈరోజు మా నాన్నమ్మ కాడికి అలానే మా అన్నయ్య కాడికి వెళ్ళి వాళ్ళని పలకరించేసి అలానే క్యారేజ్లో అయితే ఇచ్చొద్దామని ఇద్దరికి. ఇంక మేమైతే తిన్నాము. అసలు టేస్ట్ మట్టికి చాలా బాగుంది. ఫస్ట్ ఛానల్ ఉండిద్దండి మా అమ్మగారు ఎలా చేసింది అనేది చూసేయండి. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఏంది ఆశ్రీ నన్ను ఎవరు మాట్లాడేవట్లేదని కోపంటుంది అట. రౌడీదనా. సరేనండి ఇంకా అన్నయ్యల కాడికి వెళ్ళిపోదాం. మా ఆయన కూడా రెడీ అయిపోయాడు. అక్షయ్ కూడా ఇప్పుడే నిద్రపోయి లేచాడండి. ఇంకా క్యారేజీలు అయితే తీసుకున్నాను. నాశ్రీ క్యారేజీలు తీసుకోవాలి మామయ్యకను అమ్మమ్మకి. ఏందా బన్నీ అలా చేసుకున్నావు? లేకమ్మాయి నువ్వు. నిన్ను అందరూ బాగుండేది ఆశ్రిత అంటారు, నువ్వేమో లేకగా ఉంటావు. బ్యాడ్ గర్ల్. కోరపైద్ది. సరే అండి. ఇంకా బండి అయితే షెడ్లో పెట్టాను. ఇంకా తడుతుందని చెప్పి ఇంక రేతులు అంతా నైట్ పూట తడితే మళ్ళీ బండి అంతా ఇదైపోద్ది అని చెప్పి ఇంకా రేగుల షెడ్లు ఉంటే ఖాళీగా రేగు షెడ్లో పెట్టుకున్నాండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా తీసుకొచ్చి బండి వచ్చి బండి మీద వెళ్ళిపోవాలండి. ఇంకా అక్కడికి వెళ్ళినట్టు చూపిస్తాను మిగతా మీకు అంతా. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇల్లు దగ్గరే కదండి, అందుకని చెప్పేసి నేను అక్షయ ఆశ్రత అయితే వెళ్తున్నాము. ఇంకా మొన్నసారి డ్రైవింగ్ మీద వీడియో చేస్తున్నారు, జాగ్రత్త లేదు అని అంటున్నారు. అదండి జాగ్రత్త ఉంది కానీ జాగ్రత్తగానే వెళ్తాము. ఏదు ఎవరికి నిన్నేమంటున్నారు? ఏంది అగస్టాలు పడుతున్నా చూస్తున్నది అంటారా? పూర్ణిమ ఎవరున్నారు నిన్ను వీడియోలో చూసి అగస్టాలు పడుతున్నారు అని చెప్తున్నారు. అయ్యో మా ఆశ్రితని అగస్టాలు పడుతున్నారు అంటారండి. ఇంక మా చిన్నమ్మలు వెళ్తున్నారండి వెనకాల. ఇంకా అందుకని చెప్పేసి రౌండ్ వేస్తున్నారు అంటారు. రౌండ్ కాదు, మా అన్నయ్య ఇంటికి వెళ్తున్నాం అని చెప్పాము. ఇంకా అన్నయ్య ఇంటికి వెళ్ళినాక అన్నయ్యలు ఎలా ఉన్నారు ఏందనేది చూసేద్దాం. నాన్నకి వచ్చేసాము సలాం ఇస్తాము. అది కూడా నాకు కుదురుతుందండి. వాళ్ళ మా కోసం అయితే లగెత్తుంది మాకంటే మాకు చెప్పండి. ఆశ్రిత అసలు క్యాగ్ వేసినా కానీ పలకలేదండి. ఎందుకని లగెత్తుతుంది చూడండి. ఆ క్యారేజ్ అంత ఎత్తులేదు, క్యారేజ్ ఈడ్చుకెళ్తుందండి. ఆ విధంగా అయితే అసలు అండి మా అన్నయ్య కాడికి అయితే వచ్చాము. పాపం మా అన్నయ్య వాళ్ళు తినేసి నిద్రపోతా ఉన్నారండి. పాపం మా ఆదర్శ వచ్చేసి అక్షయ్ వచ్చేసి మా అన్నయ్య నిద్ర లేపుతా ఉన్నాడు. మా లేపు లేపు గుద్దు గుద్దువా మమ్మల్ని మమ్మ బిర్యానీ తెచ్చా, మటన్ బిర్యానీ లేమమ్మా లేమమ్మా. నేను తినొచ్చానులే, నీకు బిర్యానీ తీసుకొచ్చా. ఏం చేసుకోకుండా నిద్రపుచ్చారు పాప. ఏంది అని లేపుతున్నావు? అన్నం తింటానికి లేపుతున్నావా? లేపు లేపు. ఎందుకు బావని లేపుతున్నా? మీ అబ్బాయిని చూడు అటు గుద్దుతున్నాడు. లేపు బావని లేపు, లేపు బావని లేపు. లే బావా, మేము అసలు చూడు ఇప్పుడు అజీని. ఎంతలో ప్రేమ రా బావంటే నీకు. అదిగో చూడు అట్ట పడుకొని గుద్దుతున్నాడు. గుద్దు. సరేనండి అన్నయ్య కాడికి అయితే వచ్చేసాము. అన్నయ్య
మటన్ బిర్యానీ అంటుందిరా నీకు బిర్యానీ అని అడుగుతున్నా మరి అడుగుతుంటే ఆమె చేసింది, నేను కూడా చేయలే ఈరోజు. ఆమె చేసింది. ఏం వాసన వస్తుంది? బంతుల్లో వండుతారు అన్నట్టు వస్తుందా? తిన్నావన్నా? తినే నీకు పెట్టుకొని వచ్చాం. బాబాయ్ కూడా ఫోన్ చేస్తున్నాడా? సరే నువ్వు కూడా తినివి. చాలా బాగుంది బిర్యానీ అయితే. మా అక్షయ్ వచ్చేసి ఇంత డాన్స్ వాళ్ళని బావని లేపటానికి కుస్తీలు పడుతున్నాడు. వాడేమో లేగట్లేదు. ఏం చేస్తున్నారు మీరు బయట? ఏం నలుగుతున్నామే? కత్తి బాగా పొదునుందంట. సరే మరి నానమ్మ కూడా తీసుకొచ్చేలే, మరి నానమ్మలకు కూడా ఇచ్చేసి వెళ్తాం. మరి ఇంకలే వెళ్ళాలి. ఏం బాగోలేగట్లేదని అడుగుతున్నావా? అదే మా అమ్మ చేసిందిగా, ఎందుకు బాగోదు? మామూలుగా ఉండదు. ఇంకా అదేవిధంగా నానమ్మ కాడికి అయితే వెళ్దామండి. నానమ్మకి ఇచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాము. విజయమ్మ గారి గాడికి మా నాన్నమ్మ అయితే ఎంత బాగా మాట్లాడితే చాలా మందికి తెలుసు. ఇంకా ఆమె ఎలా మాట్లాడిద్ది అనేది చూసేద్దాం. హాయ్ విజయమ్మ గారు. విజయమ్మకి ఏం తీసుకొచ్చా మీరు? అదిగో పెద్ద విజయమ్మ తీసుకొస్తుంది. మైలాకు తీసుకొస్తున్నాం. అయ్యో మైలాగా తీసుకొస్తుంది అమ్మ నా కూతురు. అమ్మ ఆశ్రీ దెంగపండు అంటుందమ్మా. అశ్రిత దెంగపండు అంటుంది. ఏం చేస్తున్నా? సరేనండి. ఇంక నానమ్మ అన్నయ్య కాడికి వెళ్ళి ఇంక అలానే మా నాన్నమ్మకి కూడా తీసుకొచ్చే కదండి క్యారేజ్. ఇంక మా నాన్నమ్మ గారికి కూడా ఇచ్చేద్దామని. హాయ్ అండి. అబ్బా అసలు నిన్న అందరూ అన్నారు మీ నాన్నమ్మ గారి భలే నైస్గా మాట్లాడిద్దాం అంటున్నారా? ఏంటారా ఇలా అవుతున్నావు? గుంటూరులో మొన్న ఒక సెక్స్ పక్క అయితే అసలు మీ నాన్నమ్మ అంత స్టైల్ గా మాట్లాడద్దు, భలే నైస్ గా మాట్లాడదు. మీరు ఎవరు కాదు విజయవాడ నుంచి వచ్చినామని చెప్పకూడదు. నేను చెప్పా విజయవాడలో ఉంటానని ఫ్యాక్టరీ కాడ. తాతయ్యకి ఉద్యోగం, మా తాతయ్యకి మేము క్వార్టర్స్ లో ఉంటారు మా నాయనమ్మ. అది కాదండి మా నాన్నమ్మ జీవ చరిత్ర. ఇంకా రీసెంట్ గా మా తాతయ్య, నేనైతే ఎక్కువ పెరిగింది మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర అండి. నేను మా అన్నయ్య. ఇంక రీసెంట్ గా మా తాతయ్య కొంచెం అనారోగ్యంతో బాగాక ఇంక ఇది లేదండి. ఇంక అందుకని చెప్పేసి మా నాన్నమ్మ ఒక్కతనండి ఉండేది. ఇంకా మా అక్షయ్ వచ్చేసి మా నాన్నమ్మ అరటికాయలను అలానే ఏం కమలాలని అరటికాయలు తీసుకున్నావా? అబ్బా ఎట్ట తీసుకుంటున్నాడు. ఎవరికి చెప్పమాకమ్మా అంటున్నాడు. ఎవరికి చెప్పమాకమా. అదిగో తిన మరి ప్లేట్ నేను పెట్టుకొస్తాను అయితే మళ్ళీ సరే సాయంత్రం ఇంకా ఆయన మా తాతగారండి. ఇంకా పక్కన ఉన్న మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెలేగా 4 తాతయ్య మొహం బాగానే కనపడుతుంది. తాతయ్య మొహం బాగానే కనపడుతుంది. అసలు నన్ను బాగా చూసుకుంటాడంటే మా ఇళ్ళలో ఆడపిల్లలు ఫస్ట్ నేనండి. నా తర్వాత ఎవరికైనా అంత ప్రేమగా అంత ఇష్టంగా చూసుకుంటారు. నా చిన్న కూతురుని కూడా చూశాడు. మా ఆయన వచ్చేసి నా పెద్ద కూతుర్ని మా ఆయన వచ్చేసి తాత అని పిలుస్తూ ఉంటాడండి. మా తాత జ్ఞాపకాలు మా కాడైతే చాలా ఉన్నాయి. ఆయన గురించి చెప్పాలంటే చెప్పలేనండి. అంత ప్రేమగా అంత ఇష్టంగా చూసుకుంటాడు. అదే బిర్యానీ తెచ్చా, మటన్ బిర్యానీ కోసం. నాకు బిర్యానీ దేవుడు చెప్పు. ఏమంది బాబు? హాయ్ అమ్మాయినా, ఎలా ఉన్నారు? బాగున్నారా? బిర్యానీ మాసం 9ంటికే లాగిచ్చాము. 9ంటికే లాగిచ్చా? హాయ్ బాబా. ఎప్పుడు పోయారయ్యా? బిర్యానీ బాగుంది. బాగుంటే మీరే అదేనండి. వచ్చేసి మా అమ్మమ్మ మా నాన్నమ్మకి పనులు చేస్తుందండి, చిన్న పనులు. అయ్యో కమలాకాయ తినేసి
ఆటోలో ఎట్ట పెట్టే ముద్దు ఏంటి మా అమ్మ మూడుచుకోలేదని ఊడుతున్నావు నువ్వు ఆశ్రిత చెప్పు అమ్మ మూడుచుకోలేదని ఊడుతున్నావా నిజంగా ఏం చేసుకొచ్చావు నువ్వు బిర్యానీ ఏది అమ్మమ్మ కాడుంది పలావ్ తెచ్చి బిర్యానీ అంటున్నావమ్మా అరే పిత్రేగా మేము మటన్ బిర్యానీ చేసాంరా పిత్రేగా బిర్యానీ ఏమనుకున్నాం మరి అంత మామూలు లెవెల్ కాదు అన్నయ్య కాడికి వెళ్ళి అన్నయ్య కాడ నుంచి ఇటు వచ్చాను నేను అన్నయ్య కాడికి పోయి వస్తున్నారా ఏం చేస్తుంది ఏం చేయట్లా వర్క్నా ఉన్నారు ఇంక అన్నయ్యకి ఇచ్చేసి ఇంక మీకేమో ఇంటి తీసుకుని మా అమ్మ చేత ఏంది పనులు చెప్పేస్తున్నారు అయితే మీరు అమ్మా రౌడీదానా ఇంటికి అసలు పనులే చేయ వీడైంది తప్ప పనులు చేస్తున్నావు ఏమే అరే మా అమ్మాయి తిట్టిద్ది ముద్దు పెట్టవా చాలా లేకు అమ్మాయికి నువ్వు ఊడ్చింది చక్కన తల్లి చక్కన తల్లి ఏమైనా ఇంకా విశేషాలు చెప్పు ఏదో ఒకటి చెప్పాలి మీరే వచ్చారు విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఏం చెబుతాం మమ్మల్ని ఏడే ఉంచారు పండగ కట్ అవుతాట ఇంకా అట్లేవులే ఊరికమ్మా ఏందమ్మా మిరగాయల కింద పోసా మెత్తగా ఉండి అని బూజు పడతాయి ఇదాకైతే నానమ్మ మా బాబాయ్ మా చిన్నమ్మ మహేంద్ర వాళ్ళతో మాట్లాడేసాను ఇంకా అదే విధంగా మా నాన్నమ్మకి అయితే బిర్యానీ తీసుకొచ్చాయి కదా మటన్ బిర్యానీ కొంచెం పెట్టు చాలు. ఇప్పుడే తింది మేము నేను తెచ్చినప్పుడు నేను కొంచెం అన్నయ్య కూడా తిన్నాడు ఇప్పుడే కొద్దిగా ఇది 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 తినే చాలమ్మా సరే సరేనండి మా మనవరాలు మటన్ బిర్యానీ తీసుకొచ్చిందండి మటన్ మీకు వాళ్ళేనమ్మ చేసింది సూపర్ అండి మా మనవరాలు సూపర్ చేసింది అమ్మ చేసింది మా కోళ్ళు పంపించింది పెద్ద కోళ్ళ తిన్నా నేను తిని అన్నయ్య కన్నా నీకు తీసుకొచ్చాను అన్నయ్య కూడా తిన్నాడు రాజు అయితే బంతులో వాసన వస్తుంది ఏందని అంటుందండి అసలు బిర్యానీ అయితే చాలా బాగుంది బిర్యానీ బాగా బిర్యానీ బాగుంది మా అమ్మ బాగా చేసిద్దండి బాగుంది కదా కూర బాగుందండి కూర వీడియో తీయలేదు కానీ అన్నం ఒకటే వీడియో తీసాను ముద్దు పెట్టేస్తుంది ఇదిగోరా సూపర్ అండి ఇట్లా 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 పడదు కానీ సింగం చెప్పు చెప్పురా బాగుంది మీ పెద్దమ్మ చేసింది బాగానే ఉంది పెద్దమ్మ చేసిందా మీ పెద్దమ్మ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్స్ పెద్దమ్మ సరేనండి ఇంకా చిన్న చిన్న ఫ్యామిలీలో చిన్న చిన్న ఆనందాలు అయితే చాలా చోట్ల ఉంటాయండి ఇంకా తెలియదు కానీ మా నాన్నమ్మ కాడ నా కాడ అయితే చాలా ఉంటాయి మా నాన్నమ్మ మమ్మల్ని చిన్నప్పుడు చాలా బాగా చూసుకుంది నోట్లో మొత్తుకే మొద్దు రావట్లేదు నోట్లో చూసారు కంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య ఎంత బాగా చూస్తున్నారు కాబట్టి అన్నిసార్లు చెబుతున్నారు వాళ్ళు మరి చూసుకోకపోతే చూసుకోనని చెప్పారు కదా మరి అంత బాగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మా తాతయ్య మా నాయనమ్మని ఎంత ఇప్పుడు కూడా కలరుతున్నారు వాళ్ళ తాతయ్య బతికినట్టు ఇంకా బాగుండేదండి పాపం ఇంకా చాలా సంతోషంగా ఉండేది ఆశ్రీ కడుపులో ఉన్నప్పుడైతే మా తాతయ్య నాడు ఏడి నీ కొడుకు రాడేంది నాకు సిగరెట్లు వేస్తాడు లేదు ఆయన అనేవాడండి అసలుకి చాలా బాగా చూసుకున్నాము మేమైతే మా నాయనమ్మ నన్ను చిన్నప్పుడు చాలా బాగా చూపి ఎందుకంటే సార్లు ఏంటంటే మా నాయనమ్మ మా తాత ఇంత బాగా చూస్తున్నారు కదా కాబట్టి కానీ ఎన్నిసార్లు నాకు మాటలు వచ్చేది అందుకని చెప్పేసి మా నాయనమ్మ నేను బాగా చూసుకుంటే మా నాయనమ్మ మమ్మల్ని బాగా చూసుకునేది ఇంకా వీడియో వచ్చేసి ఇంతేనండి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోదాం మా ఆదర్శ వచ్చేసి ఇంటికాడ ఉన్నాడు సరే మా తినేసి జాగ్రత్తగా ఉండు మరి టైం మింగుతా అదే పండగకి నేను చీర తీసుకొస్తాను మీకు నేను చెప్పనమ్మా ఇక మా నాయనమ్మ నాకు చీర కూడా ఇచ్చిందండి ఇది నా చీర ఒకటి ఉందమ్మా అది కుట్టుకుని అని ఇంకింటికి వెళ్ళినాక ఈ బ్లౌజ్ అనేది కట్ చేసి ఈసారి ఎప్పుడొకప్పుడు వస్తా కదండి ఇంకప్పుడైతే వస్తూ తీసుకోవాలా ఈ జాయిడ్ మా నాన్న బాగా కొట్టాలా బాగా కొట్టకపోతే నా మీద తగదాడిద్ది అయిపోయిందమ్మా తినే నీకు తీసుకొచ్చా తిన్నాం నేను తినే నీకు తీసుకొచ్చా ఇంకా నువ్వు కూడా తిన్నావు అన్నా అని చెప్పి కాదనే కొంచెం తింటాలని చెప్పి ఇంకా ఉన్నాం కదా బెట్టుకొచ్చింది
రమ్మంటేనే రాబోతుంటే సౌబడి రమ్మ అంటేనే రాబోతుంటే ఏడొచ్చింది అయ్యా నేను. ఏమైంది కమ్మ ప్రశాంతంగా కానీ మళ్ళీ బస్సు ఎక్కిస్తాను ఏదన్నా రావాలనుకున్నప్పుడు మళ్ళీ కమ్మకు ప్రశాంత్ ఆ, ఉన్న నాళ్ళు ఉండు తిని ప్రశాంతంగా హాయిగా మళ్ళీ నేను వెళ్తాలే అనుకున్నప్పుడు బస్సు ఎక్కిస్తాను ప్రశాంతంగా. బాగా ఇంకెంతేనండి, చిన్న ఫ్యామిలీలో ఇంకెక్కడంటే అన్ని వసతులు ఉంటే ఇంక మా ఇంటికాడ చూసారు కదా, మా అదే చిన్న హౌస్, ఇంకా మేము ఉండటానికి ఇంకా అంతంత మాత్రం ఉంది. ఇంకొండే ముందు రోజుల్లో దేవుడి దయవల్ల మంచి హౌస్ కట్టుకోవాలని మేము ఆశ ఉంది. ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు మళ్ళీ వచ్చే సంవత్సరం పూర్తయ్యేలోపు మేము ఇల్లు కట్టుకోవాలని ఆశ. మరి ఎలా ఉండిద్దో ఏందనేది తెలియదు. ఇంక మా మీరు అందరూ అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి మంచి హౌస్ కట్టుకోవాలని. తాతి ఫోటో పట్టుకునే ఫోటో దిగాలి. మంచినీళ్ళ చాలా తెచ్చాను. మీ ఛాన్సాలు చెప్పుకుంటానండి. ఇంక డబ్బు అనేది సంపాదించుకోవడం ఉందండి. డబ్బు సంపాదించడం గొప్పతనం కాదు. ఇట్లాంటి సంతోషాలు చిన్న చిన్న సంతోషాలు మనకి జ్ఞాపకం ఉండేది. ఇంకా ఎన్ని మీకు చెప్పే ఛాన్సాలు కూడా చెప్పుకుంటాను నేను. ఇవాళ ఉండేది డబ్బు రేపు ఉండకపోవచ్చు. అదే సంతోషం అనేది ఎప్పుడు ఎలకాలం ఉంటుంది. మనకి ఇప్పుడు ఒకసారి సంతోషం అనేది ఎప్పుడు ఎలకాలం ఉంటుంది. అది డబ్బుదే ఇవాళ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు. మా నాన్నమ్మ చూపించదండి, ఒకసారి చూసేయండి. మా తాత పేరు వచ్చేసి వెలుగండి. ఇంకా ఆయన విజయవాడలో సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేశాడండి మా చిన్నపిల్లలప్పుడు. మా నాన్నగారు మా బాబాయ్ అయినా చాలా బాగా చూసుకున్నారండి. అసలు వాళ్ళ చూసుకోవటం వీళ్ళు తప్ప ఇంకెవరు లేరండి. అంతగా అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూసుకునే వీళ్ళు. నేను ఎట్లాగో నా కూతురు కూడా అంతే అనుకుంటాను. నా కూతురు కూడా చూడండి అసలు ఎంత కలిసిపోయింది. పట్టుకోవడంలో కానీ ఇంకొకళ్ళు అయితే ఇదిగా ఉండాలి కదా. అమ్మాయి చూడండి ఎంత కలిసిపోయింది. చెప్పి తాతయ్య గురించి తెలిసిన వాళ్ళు ఇదేనా కానీ బంగారం బంగారమే, చక్కని బంగారం. అందమైన కలల కుటీరం అమృతాలు పూరి చక్కని బంగారం. నేనే చచ్చిపోయానండి, నేను చచ్చిపోయేదాన్ని. నేనే మాత్రం ఉన్నానా? తాకి ఫోటో సరిగ్గా పట్టుకుందాం. ఉండు, ముద్దు పెడతావా? ఇంకా ఆ విధంగా మా జ్ఞానం అయితే ఫస్ట్ లో కావాలి. అసలు నేనే చచ్చిపోతుందండి. నేను మంచంలో ఉండాను. ఆయనే బాగుండు. ఆయనే నాకు అన్నం తినిపించేది, నీళ్ళు అవి పోసేది, అన్ని ఆయనే చూసుకుంటాడు నన్ను. చివరికి బంగారం లాగా వెనకొండ వెళ్ళాడు. ఆయన ఆవిష్ నాకు పోసిపోయాడు. సచ్చేదాన్ని బతికిచ్చి వెళ్ళాడండి. ఇదిగో చక్కన అయ్యా జాబ్ చేశారండి సిమెంట్ ఫ్యాక్టరీలో. చక్కన మా తాతయ్య ఫోటోలు కూడా చాలా ఉన్నాయి. అదిగో ఫ్యాక్టరీ చూపెట్టండి. ఇక్కడేనండి మా తాతయ్య ఎక్కడున్నాడంటే, చూసుకో తాతయ్య ఆడాడు చూడు. ఈడే తాతయ్య. చూపిస్తారా? ఎందుకు నేను చూపిస్తాలే. ఇదిగో ఇదిగో ఏనండి మా తాతయ్య. అప్పుడు చిన్న బాగా కుర్ర వయసులో ఇలా ఉన్నాడు. అప్పుడు విఆర్ పెట్టేశారు. అమ్మకండి అమ్మకండి చూపించిందట. ఇంక లేవు తాతయ్య చూసేది. అప్పుడు అబ్బాయిలు ఇద్దరు చిన్నపిల్లలండి. ఇంకా అందుకని మా నాన్నగారు పొలం ఉందని ఇక్కడికి వచ్చేసాం. నా కొడుకులు ఇద్దరు తీసుకొని విజయవాడ నుంచి ఇక్కడికే వచ్చేసామండి మేము. ఇందులో ఉద్యోగం అప్పుడు ఆయన ఇయర్ పెట్టేసి వాళ్ళ మేనేజర్లు వాళ్ళందరు దిగారు ఫోటో. అదే మా నాన్నమ్మ చిన్న చిన్న జ్ఞాపకాలు ఈ విధంగా నాతో పంచుకుంటుంది, మనందరితో పంచుకుంటుందండి. మన ఛానల్ తరపున మన ఫ్రెండ్స్ కి వాళ్ళందరికీ మా నాన్నమ్మ చూడండి వాళ్ళ జీవిత చరిత్ర ఎలా చెప్పుకుంటుందో చూస్తుంటేనే నాకే ఎంత బాధ ఉందండి. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము చూసిన వాళ్ళం, మాకు తెలుసు. అందుకని చెప్పేసి మా నాన్నమ్మ మా తాతయ్య ఎంత మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మా ఫ్యామిలీలో ఎవరినైనా కూడా చాలా బాగా చూసుకుంటాడు. అందరికంటే నన్ను మా తాతయ్య ఇంకా చాలా బాగా చూసుకుంటాడండి నన్నైతే. ఇంక ఈ విధంగా రీసెంట్ గా ఇదయ్యాడని ఇంకేం లేదు. మా తాతయ్యకి వయసు అయిపోయింది. ఇంకా దేవుడు పిలుపు రాక వచ్చింది. మనం ఏ రోజైనా మనమైనా శాశ్వతం కాదు, ఏ రోజైనా మనం ఇదవలసిందే. ఇంకా ఒకరు ముందు వెనక అంతేనండి. ఇంకా ఈ పండుగలు ఇష్టమైన పండుగలు మా నాన్నమ్మ ఇంకా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా నాన్నమ్మ మీతో ఎంత బాగా మాట్లాడుతుందో చూస్తున్నారు కదా. అసలు నేనైతే చాలా మంది అడుగుతానమ్మా, మీ నాన్నమ్మ బాగా మాట్లాడిద్ది, బాగా క్లాస్ మాట్లాడిద్ది, స్టైల్ గా మాట్లాడిద్ది అని. సరేనండి, మీరు అందరూ బాగుండాలండి సంక్రాంతికి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ రాగమ్మా. హ్యాపీ న్యూ ఇయర్.
నాకు రాదు నేను అన్నం. అడ్వాన్స్. అందరికీ విషయాత్మీయాలండి. అట్లాగే అదే విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు మొత్తానికి అందరికీ. మన మా నాన్నమ్మ Subscribe ఎలా అందరికీ. ఉండేది, మా నాన్నమ్మ జీవిత చరిత్ర ఎలా ఉందని కామెంట్ చేయండి. ఆ కామెంట్ ద్వారా మా నాన్నమ్మ చెప్పి, నాన్నమ్మ నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా నిన్ను అడుగుతున్నారు నాన్నమ్మ అని మా నాన్నమ్మ చెప్తే మా నాన్నమ్మ చాలా సంతోషించిద్ది. ఇంకేనే ఇంకేముంది? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అను నాకు రాదులేమ్మా. ఇంత డబ్బు సంపాదించాం కానీ ఇంత నవ్వు అనేది ఎప్పుడు ఉండదండి. డబ్బు దేవుంది, డబ్బు అనేది శాస్త్రం కాదు. మనం వెళ్ళేటప్పుడు డబ్బు తీసుకెళ్తాం కానీ మంచితనాన్ని బట్టి గట్టి తీసుకెళ్తాం. ఎందుకంటే చూడు ఎట్టుందో. ఆయన ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళ్తాడండి డ్యూటీకి. ఫ్లాస్క్ టీ పోసుకొని నైట్ డ్యూటీలు 2 చేస్తాడు. 2 6 గంటల డ్యూటీ, మరి 2 గంటల డ్యూటీ, 10ంటికి దిగుతాడు డ్యూటీ. ఆయన ఇస్త్రీ బట్టల మీద వెళ్తాడు డ్యూటీకి. ఇస్త్రీ ఆయన ఫ్యాన్ ముసలితనం వచ్చి మంత వయసు అయిపోయినా కూడా అండి ఫ్యాంట్ తోనే తిరిగాడండి మా తాతయ్య. ఇస్త్రీ చేపించుకొని. సరే అండి, ఇంకా ఇదేనండి మా ఫ్యామిలీ అయితే. మా నాన్న మమ్మీతో ఈ విధంగా మాట్లాడుతున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఏంది బాబా నువ్వేనా మాట్లాడు మరి చెప్పే ఇంకా మాట్లాడు. ఇంకొక మనవరాలు ఉందండి, చిన్న ఆయన కూతురు కూడా. అనుష అనిష. అనుషని కూడా అడుగుతున్నారు. అమ్మాయి ఆగపడట్లేదు. అనిష కూడా ఇంకా ఏంటంటే ఉమ్మడి కుటుంబం అయిపోయింది, పిల్ల కాలేకపోతుంది అనుచ్చేడికి. ఇంక మా అమ్మాయి లైఫ్ కూడా చాలా బాగుంటుందండి. మా చెల్లెళ్ళు కూడా 2 సంవత్సరాలు మంచిగానండి. 2 మనవలు చూసుకొని మా ఇద్దరికి లైఫ్ స్టైల్ మా తాతయ్యనండి ఇచ్చింది. మా ఇద్దరికి మా ఆయన అనుష వాళ్ళ ఆయన మా తాతయ్య దగ్గరుండేలా పెళ్లి చేయించాడు. ఆయన చూసుకొని వచ్చి నా మనవరాలు కూడా వాళ్ళ తాతయ్యలాగానే ఉంటది, ఇవేమి నాలాగా ఉంటదండి. అనిష వాళ్ళ తాతయ్యలాగానే ఉంటది. సరే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము అనుకుంటాం. అంతవరకు బాబాయ్ సీట్.